ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి వేకేట్ ఉన్నాయి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం క్లియర్గా ఏ కోర్స్ లోపల, ఏ కేటగిరీ లోపల, ఏ రిజర్వేషన్ ప్రకారం మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే ఇస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ వేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు. అండ్ మనకు అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది ప్లే స్టోర్ లోపల. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్స్కి అయితే అటెండ్ అవ్వండి. ఈ లైవ్స్ లోపల మనమైతే డీటెయిల్డ్ గైడెన్స్ అయితే మాట్లాడుకుంటాం. సో డీటెయిల్ గైడెన్స్ ఇస్తా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేనైతే మీకు డౌట్ క్లారిఫికేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో మనం మన సైడ్ నుండి ఎంత ట్రై చేయాలో సీట్ రావడానికి అంత ట్రై చేస్తాము. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడరి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మనకి యాప్ ఉన్నది, యాప్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లోకి అయితే అటెండ్ అయిపోరు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెంబర్ ఆఫ్ సీట్స్, సో సీట్స్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు 421 మందిని మీరు ఎలిజిబుల్ అని చెప్పి మనకు మెన్షన్ చేసిర్రు. ఓకేనా. సో తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల 421 మంది స్టూడెంట్స్ని ఫేజ్ 1 ఫస్ట్ డే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేసారు. సో ఈ ఫేజ్ 1కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కానీ ఫేజ్ 1 తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలి ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు ఫేజ్ 1కి సంబంధించి డే 2 కౌన్సిలింగ్కి అటెండ్ అవుదాం అనుకుంటాం మాత్రం డెఫినెట్గా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీ కేటగిరీ లోపల అండ్ మీరు అనుకున్న కోర్స్ లోపల, ఓకేనా, మీ కేటగిరీ లోపల మీరు అనుకున్న కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోరి. మీరు అనుకున్న రిజర్వేషన్ లోపల ఉన్నాయా లేదా సీట్స్ అని చెప్పి చెక్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా. సో పర్టికులర్ కాలేజ్లో ఎన్ని ఉన్నాయి, పర్టికులర్ కోర్సులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేయలేదు. కానీ మనకైతే ఏ కేటగిరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేశారు. కాలేజ్ వైజ్ మెన్షన్ చేయలేదు, కేటగిరీ వైజ్ ఓవరాల్ సీట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఎంతో కొంత మనకైతే హెల్ప్ అవుతుంది ఒకవేళ మీరు అగ్రికల్చర్ వేద్దాం అనుకున్నా, లేకపోతే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే 27 ఆగస్ట్ 2026 థర్స్డే రోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి సెకండ్ డే రోజు మనకు 28 ఆగస్ట్ 2026 రోజు ఫ్రైడే రోజు మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సెకండ్ డే కౌన్సిలింగ్కి ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3 అండ్ ST వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో ఫార్మర్ కోటా వాళ్ళు, నాన్ ఫార్మర్ కోటాలు, అగ్రికల్చర్ లేబర్ కోటాలు అందరు స్టూడెంట్స్ అయితే ఈ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ వాళ్ళ ర్యాంక్ అనేది 5014 నుండి ఓకేనా 7998 మధ్యలో ఉంటే, ఓకేనా. సో 5014 నుండి 7998 ర్యాంక్ మధ్యలో ఉండి మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని మీ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో మెరిట్ లిస్ట్ లోపల ఉంటే మాత్రం మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో మనకి సీరియల్ నెంబర్ విషయానికి వస్తే 421 నుండి, ఓకేనా. సో మనకున్న సీరియల్ నెంబర్ ప్రకారం మనం చూసుకుంటే 421 నుండి మనకి 421 సీరియల్ నెంబర్ ఉండి 800 సీరియల్ నెంబర్ వరకు ఎవరైతే ఈ మధ్యలో 421 తర్వాత ఉండే, ఓకేనా. సో 422 నుండి 422 సీరియల్ నెంబర్ ఉండి 800 సీరియల్ నెంబర్ మధ్యలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫేజ్ 1కి సంబంధించి డే 2 కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఒకసారి మీ ర్యాంక్ అనేది ఏ షిఫ్ట్లో ఉందా అనేది చెక్ చేసుకోరు. 1లో ఉందా, 2లో ఉందా అని చెప్పి, ఓకేనా. సో మార్నింగ్ ఉందా, ఆఫ్టర్నూన్ ఉందా అని చెప్పి. మార్నింగ్ ఉన్నోళ్ళు మార్నింగ్ డెఫినెట్గా వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారంట. కానీ నా అడ్వైజ్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే బెస్ట్. సో ఎట్లాంటి తలకాయ నొప్పులు ఉండవు మనకి, ఓకే. నా అడ్వైజ్ అది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉన్నా కూడా మార్నింగే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక 1 అవర్ ముందు ఉండడానికి ట్రై చేయండి. ఇట్స్ అడ్వైస్, ఓకేనా. మనోళ్ళు ఏమంటున్నారు అంటే ఆఫ్టర్నూన్ ఉన్న వాళ్ళని 1కి వచ్చినా తీసుకుంటున్నారు బ్రో అని చెప్పి అన్నారు. కానీ ఎందుకైనా మంచిది ఎర్లీ వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి సీట్ మ్యాట్రిక్స్, ఓకేనా. ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫేజ్ 1కి సంబంధించి
డే 1 కంప్లీట్ అయిన తర్వాత అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు క్లియర్‌గా ఇచ్చిర్రు బ్రో ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కౌన్సెలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ అండర్ బైపీసీ స్ట్రీమ్. ఓకేనా? సో బైపీసీ స్ట్రీమ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రెగ్యులర్ కోటా లోపల. ఓకేనా? సో మనకి కౌన్సెలింగ్ తర్వాత డే 1 కౌన్సెలింగ్ తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. సో మనకి 27th ఆగస్ట్ 2026 రోజు 7 PM తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎట్లా చూడాలి మరి అని అంటే సింపుల్‌గా మనకి ఇక్కడ కోర్స్ ఇచ్చిర్రు బ్రో. ఓకేనా? అగ్రికల్చర్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఇచ్చిర్రు. సో యాక్చువల్‌గా ఏందంటే హార్టికల్చర్ కూడా ఇచ్చిర్రు. మనకేందంటే నోటిఫికేషన్ లోపల హార్టికల్చర్‌ని మెన్షన్ చేసిర్రు గానీ, ఈ కౌన్సెలింగ్ లోపల మాత్రం హార్టికల్చర్‌ని మెన్షన్ చేయలే మరి. హార్టికల్చర్ సీట్లు ఫిల్ అయినాయా? మరి వీళ్ళు ఈ కౌన్సెలింగ్ లోపల హార్టికల్చర్ సీట్లని ఫిల్ చేస్తలేరా అనే ఇన్ఫర్మేషన్ తెలవదు గానీ, మనకేంది కదా అంటే యాక్చువల్‌గా వాళ్ళు హార్టికల్చర్ కూడా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిర్రు. నేను కూడా క్రాస్ చెక్ చేసుకున్నా. మరి హార్టికల్చర్ కౌన్సెలింగ్ కూడా దీంతో పాటే ఉంటదా అంటే వాళ్ళు ఏమన్నారు కదా అంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అన్నారు. ఓకేనా? దాంతో పాటుగా అగ్రికల్చర్ ఉందన్నారు. దాంతో పాటుగా హార్టికల్చర్ ఒక కాలేజ్ ఉంటది అని చెప్పి అన్నారు. సో కానీ హార్టికల్చర్ అయితే మనకి ఇక్కడ వేకెన్సీ నెంబర్ ఆఫ్ సీట్స్ లోపల ఏం మెన్షన్ చేయలేదు. సో మేబీ ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు మళ్ళీ హార్టికల్చర్ లోపలనే కంప్లీట్‌గా పెడతారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా బ్రో. ఓకేనా? సో చూద్దాము దాని గురించి. అండ్ మనకి ఈ ఏదైతే సీట్ అవైలబిలిటీ ఉందో రేపు కౌన్సెలింగ్ ఎళ్ళేటోళ్ళు ఈ సీట్ అవైలబిలిటీని చెక్ చేసుకొని ఎళ్తే బెస్ట్. ఓకేనా? సో ఎందుకు బ్రో మరి అట్లా అనంటే సీట్ అవైలబిలిటీ అనేది మీరు ఎళ్ళేటప్పుడే చెక్ చేసుకొని ఎళ్తే మీకక్కడ సీట్లు ఉన్నాయా లేదా అని అర్థమైతది. ఓకేనా? సో బ్లైండ్‌గా ఎళ్ళకుండా అక్కడ ఉన్నాయా లేదా సీట్లు అనేది చూసుకొని ఎళ్ళండి. చూసుకొని ఎళ్తే ఏందంటే మనం అనుకున్న కాలేజ్‌లో, మనం అనుకున్న కోర్స్‌లో సీట్లు ఉండకపోతే కౌన్సెలింగ్ అటెండ్ అవ్వకపోతే ఏం కాదు. ఓకేనా? సో సీట్లు లేనిది అక్కడ పోయి కూడా వేస్టే కాబట్టి సీట్లు ఉన్నాయా లేదా చూసుకొని ఎళ్ళండి. మనకి అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీకి మాత్రమే కౌన్సెలింగ్ కండక్ట్ చేసిర్రు. అండ్ హార్టికల్చర్‌కి కౌన్సెలింగ్ అయితే ఇందు లోపల కండక్ట్ చేయలేదు. నేను సీట్ మ్యాట్రిక్స్ వేరే ఒకటి కూడా చూసిన. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే అగ్రికల్చర్‌కి సంబంధించి మనకు రాజేంద్ర నగర్ లోపల 22 సీట్లున్నాయి. అండ్ ఏ కేటగిరీలో ఈ సీట్లున్నాయి అనేది మనకు మెన్షన్ చేయలేదు. ఓకేనా? అండ్ జగిత్యాల లోపల 52 సీట్లున్నాయి. పాలెం లోపల 61 సీట్లున్నాయి. వరంగల్ లోపల 49 సీట్లున్నాయి. అశ్వరావుపేట లోపల 68 సీట్లున్నాయి. సిరిసిల్ల లోపల 117 సీట్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ లోపల 45 సీట్స్ ఉన్నాయి. హుజూర్ నగర్ లోపల 77 సీట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి నిజామాబాద్ లోపల 78 సీట్స్ ఉన్నాయి. వికారాబాద్, కొడంగల్ లోపల 78 సీట్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా మనకి 647 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా అగ్రికల్చర్ లోపల మనకి 647 సీట్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ టెక్నాలజీ. సో ఫుడ్ టెక్నాలజీ విషయానికొస్తే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల మనకి 25 సీట్స్ ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సో మనకు ఏ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనేది కాలేజ్ వైస్ ఇవ్వలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. సో ఏందంటే కొంతమంది అనుకుంటారు నాకు పర్టిక్యులర్‌గా అదే కాలేజ్ కావాలి అని అనుకుంటే ఆ కాలేజ్ రాకపోవచ్చు. మస్ట్ అవేర్ అబౌట్ ఇట్. ఓకేనా? ఆ కాలేజ్ రాకపోయినా వేరే కాలేజ్ లోపల జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఆ కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఫేజ్ 2 లోపల వేరే కాలేజ్‌కి స్లైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? స్లైడ్ అవ్వడము, అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో కాబట్టి ఏందంటే ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వకుండా ఉండడం కన్నా మీరు అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక కాలేజ్ లోపల జాయిన్ అయ్యి మీరు మళ్ళీ మంచి కాలేజ్ కోసం, టాప్ కాలేజ్ కోసం స్లైడ్ అవ్వడానికి ఫేజ్ 2లో ఆర్ ఫేజ్ 3లో ట్రై చేయండి. ఓకేనా? సో వెన్ కమ్స్ టు సీట్స్ మనకి ఓపెన్ లోపల నాన్ ఫార్మర్ కోటా కింద 6 సీట్లున్నాయి. ఓపెన్ లోపల నాన్ ఫార్మర్ కోటా కింద అగ్రికల్చర్ లోపల 6 సీట్లున్నాయి. ఓకేనా? అండ్ ఓపెన్ లోపల మనకి అగ్రికల్చర్ లేబర్ కోటా కింద 52 సీట్స్ ఉన్నాయి. ఓపెన్ లోపల ఫార్మర్ కోటా కింద 91 సీట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాలేజ్ లోపల మనకి పర్టిక్యులర్‌గా కాలేజ్ ఏం మెన్షన్ చేయలేదు. డిఫరెంట్ కాలేజ్ లోపల మనకి 91 సీట్స్ ఏమో ఓసీ అంటే ఓపెన్ ఇది అందరికి. ఓసీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్ సీట్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్‌లో మెరిట్‌లో ఇచ్చేస్తారన్నట్టు. ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్ అంటా ఉంటాం. ఇవన్నీ మెరిట్ ఎవరికైతే వస్తదో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా? ఫార్మర్ కోటా లోపల 91 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 52 సీట్లున్నాయి. నాన్ ఫార్మర్ కోటా లోపల 6 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫిక్ బీసీ ఏ ఓళ్ళకే ఇస్తారు ఇవి సీట్లు.
బీసీఏ లోపల ఫార్మర్ కోటా ఉన్నోళ్ళకి 14 సీట్లున్నాయి. బీసీఏ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్నోళ్ళకి 8 సీట్లున్నాయి. బీసీఏ లోపల నాన్ ఫార్మర్ కోటా ఉన్నోళ్ళకి 33 సీట్లయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, బీసీబీ లోపల మనం చూసుకుంటే ఫార్మర్ కోటా ఉన్నోళ్ళకి 20 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్నోళ్ళకి 12 సీట్లున్నాయి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి నాన్ ఫార్మర్ కోటా ఉన్నోళ్ళకి 46 సీట్లయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? 46 సీట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బీసీసీ లోపల ఫార్మర్ కోటా లోపల 2 సీట్లున్నాయి. నాన్ ఫార్మర్ కోటా లోపల 5 సీట్లున్నాయి. అగ్రికల్చర్ కోటా లోపల సీట్లే లేవు. ఓకేనా? సారీ. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి బీసీడీ లోపల చూద్దాం. బీసీడీ లోపల ఫార్మర్ కోటా లోపల 14 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 8 సీట్లున్నాయి. అండ్ దాని తర్వాత మనకి నాన్ ఫార్మర్ కోటా లోపల 32 సీట్లయితే ఉన్నాయి. బీసీఈ విషయానికొస్తే ఫార్మర్ కోటా లోపల 8 సీట్లున్నాయి. అండ్ అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 4 సీట్లున్నాయి. నాన్ ఫార్మర్ కోటా లోపల 14 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా? సో, ఎస్సీ లోపల 1 చూసుకుంటే మనకి ఫార్మర్ కోటా లోపల 2 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 1 సీట్ ఉంది. నాన్ ఫార్మర్ కోటా లోపల 5 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ2 లోపల మనకి ఫార్మర్ కోటా లోపల 18 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 10 సీట్లున్నాయి. నాన్ ఫార్మర్ కోటా లోపల 42 సీట్లయితే ఉన్నాయి ఎస్సీ కేటగిరీ 2కి సంబంధించి. ఎస్సీ3 లోపల ఫార్మర్ కోటా లోపల 10 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 6 సీట్లున్నాయి. నాన్ ఫార్మర్ కోటా లోపల 2 సీట్లయితే ఉన్నాయి. ఎస్టీ లోపల మనం చూసుకుంటే మనకి 48 సీట్స్ ఉన్నాయి బ్రో. 48 సీట్స్ నాన్ ఫార్మర్ కోటా లోపల. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల మనకి 12 సీట్స్. ఫార్మర్ కోటా లోపల 19 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ 45 సీట్స్ నాన్ ఫార్మర్ కోటా లోపల. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 12 సీట్స్. అండ్ ఫార్మర్ కోటా లోపల మనకి 21 సీట్స్. ఓవరాల్‌గా 647 సీట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ లోపల డిఫరెంట్ కేటగిరీస్ లోపల, డిఫరెంట్ కాలేజ్ లోపల. ఓకేనా? సో, దాంతో పాటుగా మనం చూసుకుంటే మనకి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికొద్దాం. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల నాన్ ఫార్మర్ కోటా ఓసీ ఓపెన్ సీట్స్ మొత్తం 10 ఉన్నాయి బ్రో. ఓపెన్ సీట్స్ 10 ఉన్నాయి. 10 లోపల నాన్ ఫార్మర్ లోపల 7 ఉన్నాయి. ఫార్మర్ కోటాలో 2 ఉన్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటాలో 1 ఉంది. అండ్ బీసీఏ విషయానికొస్తే మనకి ఒక సీటు నాన్ ఫార్మర్‌లో ఉంది. ఒక సీటు ఫార్మర్‌లో ఉంది. అగ్రికల్చర్ లేబర్ కోటాలో ఏం లేవు. అండ్ ఆఫ్టర్ దట్ బీసీబీ లోపల నాన్ ఫార్మర్‌లో 2 ఉన్నాయి. అగ్రికల్చర్ లేబర్‌లో 1 ఉంది. ఫార్మర్ కోటాలో లేనే లేవు. అండ్ బీసీసీ విషయానికొస్తే మనకి ఏ సీట్స్ అయితే అవైలబుల్ లేవు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ బీసీడీ విషయానికొస్తే ఒక సీటు నాన్ ఫార్మరు, ఒక సీటు ఫార్మరు, ఒక సీటు అగ్రికల్చర్ లేబర్‌లో ఉంది. ఓకేనా? సో, అగ్రికల్చర్ లేబర్‌లో ఏం లేవు సీట్స్. ఫార్మర్‌లో 1, నాన్ ఫార్మర్‌లో 1 ఉంది. అండ్ బీసీఈ లోపల నాన్ ఫార్మర్‌లో ఒక సీట్ అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకి ఎస్సీ లోపల ఎలాంటి సీట్స్ అవైలబుల్ లేవు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎస్సీ1 లోపల సీట్స్ ఏమి అవైలబుల్ లేవు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. ఎస్సీ2 లోపల మనకి నాన్ ఫార్మర్‌లో 1 సీట్ ఉంది. అగ్రికల్చర్ లేబర్‌లో 1 సీట్ ఉంది. ఫార్మర్ కోటాలో ఎలాంటి సీట్స్ లేవు. అండ్ ఎస్సీ3 లోపల ఫార్మర్ కోటాలో 1 సీట్ ఉంది. నాన్ ఫార్మర్ అగ్రికల్చర్ లేబర్‌లో ఎలాంటి సీట్స్ అయితే లేవు. అండ్ ఎస్టీ లోపల మనకి నాన్ ఫార్మర్‌లో 1 సీట్ ఉంది. అగ్రికల్చర్ లేబర్‌లో 1 సీట్ ఉంది. ఫార్మర్ కోటాలో 1 సీట్ ఉంది. సారీ ఫార్మర్ కోటాలో ఎలాంటి సీట్స్ లేవు. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల ఉంది. అండ్ దాని తర్వాత మనకి నాన్ ఫార్మర్ కోటా లోపల ఉంది. ఫార్మర్‌లో లేదు. ఈడబ్ల్యూఎస్ లోపల నాన్ ఫార్మర్ లోపల మాత్రమే సీట్స్ ఉన్నాయి 2. అండ్ అగ్రికల్చర్ లేబర్‌లో లేదు. అండ్ ఫార్మర్ కోటాలో లేదు. మొత్తం ఓవరాల్‌గా మనకు ఓవరాల్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్స్ 25 ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఏదైతే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉందో ఇది కేటగిరీ వైజే బ్రో. ఓకేనా? రుద్రూర్ మనకు ఒకటే కాలేజ్ ఉంది కాబట్టి ఇది కేటగిరీ వైజే. ఏ కేటగిరీలో ఉంది మీరు ఒకవేళ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దాం అనుకుంటే మీ కేటగిరీలో సీట్ ఉందా లేదా అని చెప్పి చూసుకొని వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది మనకి. ఎందుకంటే అది ఒకటే కాలేజ్ ఉంది కాబట్టి. అగ్రికల్చర్ విషయానికొస్తే మనకు చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా కాలేజెస్ అనేది ఉన్నాయి కాబట్టి మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ కావాలి అన్నా, మనకు అనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుందాం అనుకున్నా వి హావ్ టు డైరెక్ట్‌లీ అటెండ్ ద కౌన్సెలింగ్. అంతే మనకున్న ఆప్షన్ ఒకటే. సో, నా అడ్వైస్ ఏందంటే మీకు ఎలిజిబిలిటీ ఉందనుకో ఓకేనా? సో, మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే మాత్రం డెఫినిట్‌గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, అటెండ్ అయిన తర్వాత మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది అక్కడ అర్థమైపోతది. దాన్ని బట్టి ఒకవేళ సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వండి. సో, ఏ కాలేజ్ వచ్చినా ఏం కాదు, ఏ కోర్స్ వచ్చినా ఏం కాదు అనే మైండ్ సెట్‌తో ఉండడానికి ట్రై చేయండి.
ఓకేనా. మీరు వెళ్ళేటప్పుడే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి బ్రో. మీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, ఓకేనా. సో మీకు అగ్రికల్చర్ కావాలా లేకపోతే ఫుడ్ టెక్నాలజీ కావాలా, ఫస్ట్ మీరు ఇది డిసైడ్ కారు. ఒకవేళ ఫుడ్ టెక్నాలజీలో సీట్ లేకపోతే అగ్రికల్చర్ చూస్ చేసుకోవాలి. అగ్రికల్చర్ లోపల ఏ కాలేజ్ కావాలి అనేది చూస్ చేసుకోండి. సో దట్స్ మై అడ్వైస్. సో నేను ఏం చెప్తా కదా అంటే, మీరు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు అనేది ముందే ఒక లిస్ట్ రాసుకోరు. ఫస్ట్ ఏ కాలేజ్, సెకండ్ ఏ కాలేజ్, థర్డ్ ఏ కాలేజ్, ఫోర్త్ ఏ కాలేజ్, ఫిఫ్త్ ఏ కాలేజ్, సిక్స్త్ ఏ కాలేజ్, సెవెంత్ ఏ కాలేజ్, ఎయిత్ ఏ కాలేజ్, నైన్త్ ఏ కాలేజ్, 10th ఏ కాలేజ్ అని చెప్పి. సో ఇందులోపల ఏంది అంటే, ఫస్ట్ దాంట్లో లేకపోతే సెకండ్ చూస్ చేసుకోవాలి, సెకండ్ దాంట్లో లేకపోతే థర్డ్ చూస్ చేసుకోవాలి, థర్డ్ దాంట్లో లేకపోతే ఫోర్త్, ఫోర్త్ దాంట్లో లేకపోతే ఫిఫ్త్, ఫిఫ్త్ దాంట్లో లేకపోతే సిక్స్త్, ఓకేనా. సో మీకు ఎక్కడైతే సీట్ ఉంటుందో అక్కడ ఫిక్స్ అయిపోరు. సీట్లు ఎక్కడ లేవు అంటే ఫేస్ టూలో ట్రై చేద్దాం, డోంట్ వరీ అబౌట్ దట్, ఓకేనా. సో ఇది అండ్ మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది బ్రో. సో మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. ఒకవేళ సీట్ వస్తే మాత్రం డెఫినెట్గా చెప్పడానికి ట్రై చేయండి. సో ఏంటంటే మనం మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసుకుంటున్నాం కాబట్టి యాప్లో నాకు చెప్పినా కూడా నేను ఎప్పుడో ఒకసారి చూస్తా, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ పెట్టండి సీట్ అలాట్మెంట్ అయితే, ఓకేనా. సో అది అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనలైసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లో అటెండ్ కానీ ఫేస్ టూలో ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఫేస్ టూలో ఎట్లా ఎట్లా ట్రై చేయాలి, ఫేస్ 3 ఉంటే ఎట్లా పోవాలి, నాకు సీట్ వచ్చింది ఏం చేయాలి, అన్ని డౌట్లు క్లారిఫికేషన్ ఇస్తాను నేను. నాట్ ఓన్లీ అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్కి సంబంధించిన గైడెన్స్ అయితే ఇస్తా, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషను. సో మనకేంటంటే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్తే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది, ఓకేనా. సో కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీట్లు లేవు అని చెప్పి చూసి బాధపడే కన్నా ఇక్కడే ముందే సీట్లు చూసుకొని వెళ్తే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. సో ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ లోపల మాట్లాడుకుంటాం. సో ఇది డే 1కి సంబంధించిన వేకెన్సీ సీట్స్ మాత్రమే. డే 2 తర్వాత కూడా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్ లోపల అప్లోడ్ చేస్తాను, కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.